అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, ఎలా చూస్తారు? ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు. ఒక కాజు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేవాలయం, రాష్ట్ర ప్రజానీకానికి సేవలు అందించినటువంటిది శాసనసభ. అటువంటి శాసనసభని గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిబంధనలకి విరుద్ధంగా సొంత ఆఫీసు కంటే దారుణంగా వ్యవహరించడమే కాకుండా శాసనసభలో ఎప్పుడూ విన్నటువంటి బూతులు కానీ, వ్యక్తిగత ఆరోపణలు కానీ, కుటుంబాలపైన అనేక రకాలుగా ఆరోపణలు చేసి విమర్శించారు. అందులో మా దేవుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్యామిలీని కూడా చాలా దారుణంగా అవమానిస్తే, ఇటువంటి సభలో ఒక్క నిమిషం కూడా ఉంటే ఈ సభ గౌరవం మనం తీసేవాళ్ళం అవుతామని ఒక శపథం పూని బయటకు వచ్చాం. ఈరోజు ప్రజలకి నేను చేతులెత్తి దండం మొక్కుతున్నాను. ఏదైతే మేము శపథం చేశామో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకం పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ అదే సభని గౌరవ సభగా మార్చి ఈరోజు శాసనసభలో మా నాయకుడు అడుగు పెడుతున్నాడు. అందుకే మేము గ్రాండ్ వెల్కమ్ తెలుగుదేశం ఎన్డీఏ శాసనసభ్యులందరం కూడా అసెంబ్లీ గేట్ దగ్గర ఆయనకి స్వాగతం పలికి ఆయనకి శాసనసభలోకి తీసుకెళ్లే ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది మాజీ మంత్రుల్లో ఇంకా మార్పు అనేది రాలేదు, దాన్ని ఎలా చూస్తారు? కొంతమందిని మార్చలేము, కొంతమందిని ఏమీ మార్చలేము. కాలం నిర్ణయిస్తుంది, కొంతకాలం వెయిట్ చేయండి, చూద్దాం. ఇది పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా ఈ చంద్రబాబు గారిని ఒక కౌరవ సభలో కాకుండా గౌరవ సభలోకి తీసుకెళ్తామని చెప్పి అచ్చెన్నాయుడు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే అక్కడ అసెంబ్లీ గేట్ దగ్గర నుంచి కూడా బ్రహ్మాండమైన స్వాగత ఏర్పాట్లు కూడా చేశాము. కొంతమంది ఇప్పుడు కూడా అంటే కొంతమంది నాయకుల్లో, వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు